శీర్షిక ది ఎన్చాంటెడ్ అడ్వెంచర్ ఆఫ్ ఏంజెల్ అండ్ డెవిల్ ట్విన్స్. ది మిస్టీరియస్ ఐలాండ్ ఆర్కాడియా యొక్క ఆధ్యాత్మిక భూమిలో కొంతమందికి మాత్రమే తెలిసిన ఒక మాయా ద్వీపం ఉంది. దీనిని ఐలాండ్ ఆఫ్ బ్యాలెన్స్ అని పిలుస్తారు. ఈ ద్వీపం కాంతి మరియు చీకటి, మంచి మరియు చెడుల మధ్య సామరస్యాన్ని ఉంచుతుంది కాబట్టి ఇది గొప్ప శక్తిని కలిగి ఉంది. ఈ ద్వీపంలో కవల తోబుట్టువులు నివసిస్తున్నారు. ఆరేలియా అనే దేవదూత మరియు డాంటే అనే డెవిల్. అవి విరుద్ధమైనప్పటికీ వారు లోతుగా అనుసంధానించబడ్డారు మరియు ప్రత్యేక బంధాన్ని పంచుకుంటారు. అరేలియా సౌమ్యుడు మరియు దయగలది, కాంతి మరియు మంచితనాన్ని వ్యాప్తి చేస్తుంది. డాంటే కొంటెగా మరియు ధైర్యంగా ఉంటాడు, ఎల్లప్పుడూ కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది. కలిసి వారు ద్వీపాన్ని సమతుల్యంగా ఉంచుతారు. ఒకరోజు పురాతన దేవాలయం ఆఫ్ బ్యాలెన్స్ దగ్గర ఆడుతున్నప్పుడు వారు అనుకోకుండా ఒక పాత, మరచిపోయిన స్పెల్ను విప్పారు. అది ద్వీపం అంతటా మాయా, ఎసెన్స్ ఆఫ్ హార్మోనీ ని చెదరగొడుతుంది. ఈ సారాంశం లేకుండా ద్వీపం కృంగిపోవడం ప్రారంభమవుతుంది మరియు గందరగోళం ప్రారంభమవుతుంది. సాహసానికి పిలుపు ద్వీపం యొక్క తెలివైన గార్డియన్, ఓరియోస్ అనే పాత గుడ్లగూబ, సమతుల్యతను పునరుద్ధరించడానికి చెల్లాచెదురుగా ఉన్న సారాంశాలను తిరిగి పొందాలని ఆరేలియా మరియు డాంటేలకు చెబుతుంది. ప్రతి సారాంశం విభిన్న ధర్మాన్ని సూచిస్తుంది: జ్ఞానం, ధైర్యం, కరుణ మరియు సత్యం. వారు వాటిని తిరిగి పొందడంలో విఫలమైతే ద్వీపం చీకటిలో మునిగిపోతుంది మరియు దాని మాయాజాలం శాశ్వతంగా పోతుంది. వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఆరేలియా మరియు డాంటే తమ ఇంటిని కాపాడుకోవడానికి కలిసి పని చేయాలని తెలుసు. వారికి సారాంశాలు దాగి ఉన్న ద్వీపం అంతటా మంత్రముగ్ధమైన ప్రదేశాలకు దారితీసే మాయా మ్యాప్ ఇవ్వబడింది. దారిలో వారు ఆధ్యాత్మిక జీవులను ఎదుర్కొంటారు, సవాళ్లను ఎదుర్కొంటారు మరియు వారి బంధం యొక్క నిజమైన శక్తిని కనుగొంటారు. ది జర్నీ బిగిన్స్. 1. ది ఫారెస్ట్ ఆఫ్ విజ్డమ్. వారి మొదటి స్టాప్ పురాతన వివేకం యొక్క అడవి. ఇక్కడ మహోన్నతమైన చెట్లు ఆధ్యాత్మిక కాంతితో మెరుస్తాయి. జ్ఞానం యొక్క సారాంశాన్ని కనుగొనడానికి వారు అడవిలోని తెలివైన ఆత్మలు వారికి ఇచ్చిన చిక్కుల శ్రేణిని పరిష్కరించాలి. డాంటే సాధారణంగా హఠాత్తుగా, ఆరేలియా మార్గదర్శకత్వంతో జాగ్రత్తగా మరియు ఓపికగా ఆలోచించడం నేర్చుకుంటాడు. కలిసి వారు చిక్కులను పరిష్కరిస్తారు మరియు జ్ఞానం యొక్క సారాంశాన్ని కనుగొంటారు. 2. ధైర్యం యొక్క గుహ. తరువాత వారు ధైర్యం యొక్క గుహను ప్రతిధ్వనిస్తూ చీకటిలోకి ప్రవేశిస్తారు. గుహ వారి అత్యంత భయంకరమైన భయాలతో నిండి ఉంది. నీడతో కూడిన బొమ్మలు, గందరగోళ మార్గాలు మరియు వింత శబ్దాలు. డాంటే ధైర్యవంతుడు కావడంతో పరుగెత్తాడు, కానీ త్వరలోనే తనను తాను కోల్పోయినట్లు కనుగొంటాడు. అరేలియా, ఆమె సున్నితమైన స్వభావం ఉన్నప్పటికీ, డాంటేను చిట్టడవి నుండి బయటకు నడిపించడం ద్వారా స్టెప్పులు వేసి గొప్ప ధైర్యాన్ని చూపుతుంది. వారు గుహ నడిబొడ్డున ధైర్యం యొక్క సారాన్ని కనుగొంటారు. 3. దయ యొక్క లోయ. వారి ప్రయాణం వారిని శాంతియుతమైన ఇంకా సమస్యాత్మకమైన కరోనా లోయకు తీసుకువెళుతుంది. ఇక్కడ జీవులు తరతరాలుగా వాదిస్తూ మరియు పోరాడుతూ ఉంటాయి. కరోనా యొక్క సారాంశాన్ని కనుగొనడానికి ఆరేలియా జీవులకు ఒకరినొకరు ఎలా క్షమించాలో మరియు అర్థం చేసుకోవాలో నేర్పుతుంది. అయితే డాంటే దయ యొక్క విలువను నేర్చుకుంటాడు. లోయ మరోసారి శ్రావ్యంగా మారడంతో సారాంశం స్వయంగా బహిర్గతమవుతుంది. 4. టవర్ ఆఫ్ ట్రూత్. తోబుట్టువుల నిజాయితీ మరియు స్వీయ అవగాహనను పరీక్షించే పొడవైన, మాయా నిర్మాణమైన టవర్ ఆఫ్ ట్రూత్ వద్ద చివరి సవాలు ఎదురుచూస్తుంది. టవర్ పైభాగంలో
ఆరేలియా మరియు డాంటే వారి లోతైన భయాలు మరియు అభద్రతాభావాల దర్శనాలను చూపించారు. వారు తమ నిజస్వరూపాలను ఎదుర్కోవాలి. ఆరేలియా తగినంత బలంగా లేకపోవడమే తన భయాన్ని ఎదుర్కొంటుంది. అయితే డాంటే చాలా చీకటిగా ఉండటం మరియు హాని కలిగించే భయాన్ని చూస్తాడు. వారి బలాలు మరియు లోపాలను అంగీకరించడం ద్వారా వారు సత్యం యొక్క సారాన్ని అన్లాక్ చేస్తారు. ఆఖరి యుద్ధం మొత్తం 4 సారాంశాలు సేకరించడంతో ద్వీపం దాని సామరస్యాన్ని తిరిగి పొందడం ప్రారంభిస్తుంది. అయితే ఆరేలియా మరియు డాంటే తమ ప్రయాణం ముగిసిందని భావించినట్లే, వారు చీకటి శక్తిని ఎదుర్కొంటారు. ఇది ది టెంపెస్ట్ అని పిలువబడే నీడలాంటి వ్యక్తి. టెంపెస్ట్ ద్వీపాన్ని గందరగోళంలో పడవేయడానికి శతాబ్దాలుగా వేచి ఉంది మరియు ఇప్పుడు బ్యాలెన్స్ యొక్క చివరి ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆరేలియా మరియు డాంటే టెంపెస్ట్ ను ఓడించడానికి వారి కాంతి మరియు చీకటి శక్తులను మిళితం చేయాలి. తోబుట్టువులుగా వారి బంధం ఐక్యంగా నిలబడే శక్తిని ఇస్తుంది. వారి చేతుల్లో మెరుస్తున్న సారాంశాలతో వారు టెంపెస్ట్ ను బహిష్కరించే మరియు ద్వీపానికి సమతుల్యతను పునరుద్ధరించే శక్తివంతమైన శక్తి తరంగాన్ని విడుదల చేస్తారు. బ్యాలెన్స్ పునరుద్ధరించబడింది. ద్వీపం దాని శాంతియుత స్థితికి తిరిగి వస్తుంది మరియు సంతులనం యొక్క ఆలయం పూర్తిగా పునరుద్ధరించబడింది. ఆరేలియా మరియు డాంటే తాము వ్యతిరేకమైనప్పటికీ, వారి విభేదాలు తమను కలిసి బలపరుస్తాయని గ్రహించారు. వారు ఓరియోస్కు తిరిగి వచ్చారు. వారి ధైర్యసాహసాలు మరియు జట్టు కృషిని అభినందించారు. కవలలను ద్వీపంలోని జీవులు హీరోలుగా జరుపుకుంటారు. బ్యాలెన్స్ అనేది ఒకేలా ఉండటమే కాదు, భేదాలను స్వీకరించడం మరియు కలిసి పనిచేయడం గురించి వారు తెలుసుకుంటారు. ద్వీపం మరోసారి సురక్షితంగా ఉండటంతో, వారు కాంతి మరియు చీకటి మధ్య సామరస్యాన్ని కాపాడుతూనే ఉంటారని ప్రతిజ్ఞ చేశారు. ముగింపు. బ్యాలెన్స్ యొక్క సంరక్షకులు ఆ రోజు నుండి ఆరేలియా మరియు డాంటే సంతులనం యొక్క సంరక్షకుల పాత్రను పోషిస్తారు. కాంతి మరియు చీకటి, మంచి మరియు చెడులు సామరస్యంగా ఉండేలా చూసుకుంటారు. వారు కొత్త రహస్యాలను అన్వేషించడం మరియు బ్యాలెన్స్ ద్వీపంలో శాంతిని కొనసాగించడం వంటి వారి సాహసాలు కొనసాగుతాయి. అత్యంత వ్యతిరేక శక్తులు కూడా గొప్ప ఐక్యతను సృష్టించగలవని ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ గుర్తుచేస్తాయి. ది ఎన్చాంటెడ్ అడ్వెంచర్ ఆఫ్ ఏంజెల్ అండ్ డెవిల్ ట్విన్స్ అనేది సాహసం, తోబుట్టువుల బంధం.